హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. మరి ఇందిరమ్మ ఇళ్ళ పైన అప్డేట్ ఉంది చెప్తాను. ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. మరి ఎప్పటికప్పుడు జెన్యూన్ అప్డేట్స్ చెప్తాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి ఇందిరమ్మ ఇళ్ళ పైన అప్డేట్ అయితే ప్రభుత్వం 1000 కోట్లు అయితే సిద్ధం చేసుకోబోతుంది. మరి 562 గ్రామాలకి, మండలానికి ఒక గ్రామం చొప్పున 562 గ్రామాలకు లబ్ధిదారులు ఎంపిక చేసుకుంది ఆల్రెడీ. మరి 71,450 లబ్ధిదారులను అయితే ఎంపిక చేసిన విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇంతకుముందు చెప్పుకున్నాం. వీళ్ళకైతే 4 దశల్లో ఇవ్వబోతుంది డబ్బులు. అది ఎప్పుడు మార్చి మొదటి వారంలో ఎన్నికల కోడ్ ముగుస్తుంది. మరి మార్చి 15న తొలి లక్ష పడుతుందని నిన్ననే వార్తలు వచ్చినాయి, చెప్పుకున్నాం. అయితే దీనికి మనకి గ్రామానికి ఎవరైతే గ్రామానికి ఎంపికైన గ్రామాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడే మనం ముగ్గు పోసుకోవాలి. వాళ్ళు చెప్పకముందు చేయొద్దు. వాళ్ళు చెప్తారు, ఎంపికైనట్టు చెప్పినాకనే ముగ్గు పోసుకోవాలి. దీనికైతే ఎక్కడైతే మనం సర్వేలో ఫోటో దిగినామో, ఏ ప్లేస్ చూపించినామో దాంట్లోనే కట్టుకోవాలి. చూపించింది ఒక దగ్గర వేరే దగ్గర కట్టుకున్నారంటే రద్దు చేస్తారని నేను గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. ఈ విషయంలో అయితే స్ట్రిక్ట్గా ఉన్నారు. మరి మనకైతే 7,700 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం డబ్బులు అడిగినప్పటికీ వాళ్ళు 15,000 కోట్లు అడిగినప్పటికీ వాళ్ళు 6,000 కోట్లు ఇవ్వబోతున్నారు. అక్కడ నుంచి మనకు వచ్చేది బీజేపీ గవర్నమెంట్ వచ్చేది పట్టణాల్లో అయితే 1,50,000, మనకి గ్రామాలకు అయితే 72,000 వస్తుంది ప్రధానమంత్రి తరపున. అయితే మనకి మిగతా మొత్తం మన గవర్నమెంటే భరించాల్సి వస్తుంది. దీనికి మరి టోటల్గా ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్ళు, 20 లక్షల ఇండ్లు, 28,000 కోట్లు ఖర్చు అవుతుంది. మరి ఇప్పుడైతే మనకి తొలి దశలో 72,000 ఇవ్వబోతున్నారు. మరి ఇది 5 సంవత్సరాలు సాధ్యమా కాదా ఇక మనకు తెలిసిందే. అది ఫస్ట్ దశలో వచ్చిన వాళ్ళకి ఇక లక్కీ. ఈ పథకాలు మెల్లమెల్లగా మరి చెప్పలేము, 20 లక్షలు ఇస్తారంటే అంత ఈజీ కాదు. మరి ఇదైతే అప్డేట్ ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతు భరోసా పైన కూడా అప్డేట్ మంచి న్యూస్ ఉంది. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. రేషన్ కార్డుల పైన రైతు భరోసా కూడా మంచి జెన్యూన్ అప్డేట్స్ ఉన్నాయి, చెప్తాను. థ్యాంక్ యూ.